రైట్. ఇది కరీంనగర్ సంబంధించి ఒక ఎమ్మెల్యే ముచ్చట. కూతవేటు దూరంలో, కరీంనగర్కు కూతవేటు దూరంలో ఉన్న ఆ రిజర్వ్డ్ నియోజకవర్గంలో హవా కొనసాగుతూ ఉన్నది. అంటే అనుచరుల హవా, ఎమ్మెల్యే కన్నా అనుచరుల హవా కొనసాగుతూ ఉన్నది. ఇది అనేక వరుస కథనాలతో కరీంనగర్ జిల్లా మొత్తం షేక్ చేస్తూ ఉన్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన వార్త నిన్నాక మొన్న మనం చదివినాం. అయితే నిన్న ఒకటి వచ్చింది, ఇసుక మాఫియా గురించి, లారీ నాదే దందా నాదే అనే విధంగా ఒక వార్త నడుస్తూ ఉన్నది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఓ రిజర్వ్డ్ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల ఆగడాలు శృతిమించుతున్నాయి. అడుగడుగున అక్రమాలకు పాల్పడుతూ సహజ సంపదను కొల్లగొట్టేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో మట్టి నాదే, ప్రతి గుట్ట నాదే అన్నట్టుగా అక్రమ దందాలు సాగిస్తున్నారు. ప్రశ్నించిన ప్రజాప్రతినిధులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో తిరిగే ప్రతి లారీ నాదే, క్వారీ నాదే అని అడిగేవారు ఎవరు అంటూ అధికారులను ఉసిగొల్పుతున్నారు. అధికారులకు అక్రమ దందాలకు అడ్డగా నిలవడం వివాదాస్పదంగా మారుతూ ఇదేనా ప్రజాపాలన అంటూ అధికార పార్టీపై దుమ్మెత్తి పోస్తున్నారంటూ కరీంనగర్ దిశ కరీంనగర్ బ్యూరో వార్త రాశారు. ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ కొద్ది రోజుల క్రితం, దాదాపుగా ఒక 2 నెలల క్రితం జోరుగా మట్టి దందా. ఈ అధికార పార్టీ నాయకులు, నేను వాళ్ళ పేర్లు చెప్పా, అధికార పార్టీ నాయకులు ఇక దొరికిందే అదునుగా అన్నట్టు మొత్తం మట్టి అమ్ముకున్నారు. చెర్లలో మట్టి ఫుల్ అమ్ముకున్నారు. అధికార పార్టీ వీళ్ళు వాళ్ళని కాదు, అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఇష్టానుసారంగా అడ్డగోలు మట్టి అమ్ముకున్నారు. చెర్లలో మట్టి ఎవ్వడు అడిగేటోడు లేడు, అడ్డు లేడు. ఘోరంగా దందా చేసిరు. మట్టి మొత్తం లక్షలలో కొన్ని కోట్ల దందా నడిపించారు, మట్టి దందా. అయితే అక్రమాలను ప్రశ్నించే పగపడతారు. పైసలు ఇస్తే పదవులు, సీనియారిటీతో పని లేదు. చట్టం అధికార పార్టీ చుట్టంలా మారింది. రిజర్వ్ నియోజకవర్గంలో వింత పాలన అని ఒక వార్తనైతే ఇస్తున్నాం. ఇది పైసలు ఇస్తే ఎవరికైనా పదవి, పార్టీతో సంబంధం లేదు. ఇక డబ్బులు ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీలకు మళ్ళా డబ్బులు చూడడం, ఇప్పుడే సంపాదించుకోలే ఉన్నది ఎన్నిలా పడతానో అడ్డగోలు కమిషన్లు వసూలు చేస్తూ ఉన్నారు. ముక్కు విండి వేరు వసూలు చేస్తున్నారు. వాస్తవానికి చెప్పాలంటే లారీ నాదే, క్వారీ నాదే, మట్టి వదలను, గుట్టను వదలను అని ఒక వార్తనైతే ఇస్తున్నాం. ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. ఇది గుట్టలు వదిలి పెడతలేరట, మట్టిని వదిలి పెడతలేరు. మట్టిని వదలను, గుట్టను వదలను, గుట్టను వదలను. అక్రమాలను ప్రశ్నిస్తే పగబడతారు. పైసలు ఇస్తే పదవులు, సీనియారిటీతో పని లేదు. చట్టం అధికార పార్టీ చుట్టంలో మారింది. రిజర్వ్ నియోజకవర్గంలో వింత పాలన. అధికార పార్టీ ఆన్ వీల్ అక్రమాలను ఆ నియోజకవర్గంలో అఘాతం సృష్టిస్తున్నాయి. అధికార పార్టీ అవధిగా ఆ నాయకుడు, సహాయకుడు బరితెగిస్తూ అక్రమాలకు చేస్తుంటే బాధ్యతంగా వ్యవహరించాల్సిన అధికారులు జీ హుజూర్ అంటూ చట్టాన్ని అధికార పార్టీ నేతల చుట్టంలో మార్చేస్తున్నారు. ప్రశ్నించిన ప్రజలను, పార్టీ నేతలను వేధింపులకు గురి చేస్తూ అణిచివేస్తున్నారు. దీంతో జనం అధికార పార్టీ నేతల ఆగడాలతో విసిగిపోతుండగా ఇదే అవకాశంగా భావిస్తున్న సదరు నాయకులు ఈ నియోజకవర్గంలో లారీ నాదే, క్వారీ నాదే అని మట్టి గుట్టలను దేన్ని వదిలేది లేదంటూ అక్రమాలకు పాల్పడుతూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ వ్యవస్థలను నిర్వీర్యం చేస్తున్నారు. దీంతో ఆ నియోజకవర్గంలో ప్రజలు మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితి నెలకొన్నది. కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న రిజర్వ్డ్ నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల ఆగడాలు శృతిమించుతున్నాయి. అడుగడుగున అక్రమాలకు పాల్పడుతూ సహజ సంపద అక్రమ దందాలను సాగిస్తున్నారు. ప్రశ్నించిన ప్రజలను ప్రజాప్రతినిధులు అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు. అంతా క్యాంప్ కార్యాలయం నుంచే నడుతుందట ఈ వ్యవహారం అంతా. అధికార పార్టీ నేతల సహాయకుడి వ్యవహార శైలితో ఆ పార్టీ క్యాడర్లో తీవ్ర అసంతృప్తి నెలకొనగా రాజ్యాంగబద్ధంగా నడవాల్సిన ప్రభుత్వ శాఖలు నిర్వీర్యం అవుతున్నాయి. ప్రభుత్వ కార్యాలయం నుంచి అందాల్సిన సేవ క్యాంపు కార్యాలయం నుంచి నడవడం ఆ నియోజకవర్గం పరిస్థితికి అద్దం పడుతుంది. రెవెన్యూ, పోలీసు, సబ్ రిజిస్టర్ కార్యాలయం అధికారులతో మంతనాలు జరిపి పాలన సాగించేందుకు క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక గదిని కేటాయించిన సదరు సహాయకుడు ప్రతి ఫైల్ను తాను ఆదేశిస్తే తప్ప కదలకూడదు అంటూ అధికారులకు కట్టడి చేసి పాలన సాగించడం. ఇక్కడికి ప్రత్యేకతగా పోలీసులు ఫిర్యాదైనా, రెవెన్యూ దస్తావేజులైనా ఇక్కడ స్కాన్ కావాల్సిందే అని జనం బహిరంగంగా చర్చించుకుంటున్నారు. తాజాగా మార్కెట్ కమిటీల, సహకార సంఘాల పదవులకు లక్షల్లో డిమాండ్ చేసి ఖజానా నింపుకొని పదవులు కట్టబెట్టడం అధికార పార్టీలో తీవ్ర అసంతృప్తి నెలకొని బహిరంగంగానే సదరు నాయకుడిపై నియోజకవర్గంలో అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రతి పరిస్థితి నెలకొంది. ఇక్కడ విషయం ఏంటంటే ఇప్పుడు చూస్తూ ఉన్నాం, ఏ ఫైల్ కదలాలన్నా వీళ్ళు స్కాన్ చేయన్నట్టు. ఏ ఫైల్ కదలాలన్నా వీళ్ళు స్కాన్ చేయాలి. స్కాన్ చేస్తేనే పదవులు కలుగుతాయి, అంటే పైసలు రావాలన్నట్టు. ఇప్పుడు రాబోయే ఎన్నికలలో, రాబోయే పిఎస్సీ చైర్మన్లలో కూడా లక్షలు తీసుకొని పదవులు ఇస్తూ ఉన్నారట. గంత చూడు ఎట్లున్నదో. పాలకుల మాటలు నమ్మిన ప్రజలు వారి సమస్యలను వారి వెబ్సైట్లో విన్నవించుకున్నారు. దీన్ని అవకాశంగా తీసుకున్న సదరు నాయకులు ఎవరు డబ్బులు ఇస్తే వారికి వత్తాసు పలుకుతూ అందుకు అధికారులు
పురమాయిస్తూ చట్టాన్ని సైతం చుట్టంలో మార్చేసి సెంటిమెంట్ దందాకు తెరలేపడం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. దీంతో ప్రభుత్వ అధికారులతో సెటిల్మెంట్ కోసం క్యాంప్ కార్యాలయంలో వార్ రూమ్ను ఏర్పాటు చేసి అక్కడే సెటిల్మెంట్ దందా నడుస్తున్నట్లు నియోజకవర్గ ప్రజలు బాహాఘాటంగానే చర్చిస్తుంటున్నారు అని ఒక వార్తనైతే చూస్తూ ఉన్నాం. ఇక్కడ చూద్దాం ఒకసారి. అంటే దందా చేయడానికి ఒక సపరేట్ ఒక రూమ్ పెట్టుకున్నారట. సెటిల్మెంట్ దందా చేయడానికి ఒక రూమ్ పెట్టుకున్నారట. ఇక వచ్చిందే కట్నం, సచ్చినోనికి వచ్చిందే కట్నం అన్నట్టు ఇష్టానుసారంగా ఇక మళ్ళీ దొరకదు అన్నట్టుగా కాంగ్రెస్ వాళ్ళకు గందుకే మళ్ళొకసారి ఓటేయరా, అడ్డగోలు దోసుకుంటారు, మొత్తం ముక్కు మిండి మరి కమిషన్ వసూలు చేస్తున్నారు. చట్టం తన పని చేస్తుందా, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందని ప్రజలంతా భావించిన బాధితులకు న్యాయం జరుగుతుందని ఆశతో ఎదురు చూడడం సామాన్యుడి పరిపాటి అయితే మానకొండూరు నియోజకవర్గంలో ఇక చూడరా చట్టం తన పని తాను చేస్తుందా అని ఇక్కడ ఒకటి మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించి చేసిండు. మానకొండూరు నియోజకవర్గంలో చట్టం తన పార్టీ అధికార పార్టీ నాయకుల చుట్టంగా మారిందా, వారి కన్ను సైగల్లోనే సిఐలు ఎస్ఐలు బ్రతుకుజీవుడా అని పనిచేస్తున్నారని నియోజకవర్గ ప్రజలు బాహాటంగా ఆరోపణలు చేస్తున్నారు. గుండ్లపల్లి మాజీ సర్పంచ్ బేతల్లి సమాత భర్త రాజేందర్ రెడ్డి విషయంలో రాజేందర్ రెడ్డి బ్రిక్స్ కంపెనీ వద్దకు దుండగులు వెళ్లి మద్యం తాగి అతని పైన దాడి చేస్తే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే దాడిని చేసిన వ్యక్తులకు అధికార పార్టీ నాయకుల మద్దతు పలికి ఎస్సీ అభ్యర్థిని గొడవలో ఉన్నట్టుగా సృష్టించి ముందుగా రాజేందర్ రెడ్డిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైనట్టుగా ప్రకటించారని మాజీ ఎమ్మెల్యే రసమై బాలకృష్ణ సోషల్ మీడియా వేదికగా ఆరోపించారు. రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద విధిలేని పరిస్థితుల్లో రాజకీయ నాయకుల అరాచకాలను ఓర్వలేక పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు అన్న వార్త విన్న తర్వాత దాడి చేసిన వ్యక్తులపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారని ఆరోపణలు వినబడుతున్నాయి. అంతేకాకుండా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆత్మహత్యాయత్నం చేసినందుకు సిబ్బంది భయభ్రాంతులకు గురయ్యారని క్యాంపు కార్యాలయం పిఏ ఫిర్యాదు మేరకు చావు బతుకుల్లో ఉన్న రాజేందర్ రెడ్డిపై మరో కేసు నమోదు చేసిరట. ఆయన పైన అన్యాయంగా నా పైన అట్రాసిటీ కేసు మోపు చేసిర్రు, అన్యాయంగా నా బ్రిక్స్ కాడికి వచ్చి తాగియాల్లో ఎస్సీకి సంబంధించిన వ్యక్తిని పెట్టిరని అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆయన పైన పెడితే ఆయన ఆ బాధను తట్టుకోలేక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పోయి ఆత్మహత్య దాడికి పాల్పడితే భయభ్రాంతులకు గురి చేసిరని మళ్ళీ కేసు పెట్టారట చావు బతుకులు. నేను ఎంత మానకొండూరు నియోజకవర్గంలో ఏం నడుస్తుంది చూడ్రి. ఇది కూతవేటు దూరంలో ఉన్న ఓ కథ అయితే ఈ క్యాంపు కార్యాలయంలో ఉన్నాయి ఈ దందా మానకొండూరులో ఈ చూడురి. ఈయనందుకు సిబ్బంది భయభ్రాంతులకు గురి అయ్యారని క్యాంపు కార్యాలయం వద్ద పిఏ ఫిర్యాదు మేరకు చావు బ్రతుకులో ఉన్న రాజేందర్ రెడ్డిపై మరో కేసు నమోదు చేశారు తప్ప చావు బతుకులో ఉన్న రాజేందర్ రెడ్డి అతని భార్య సమత వీడియో ముఖంగా నా భర్త దుర్గతికి ఆత్మహత్యాయత్నానికి ఎమ్మెల్యే పిఏ మురళీధర్ రెడ్డి అతని రవీందర్ రెడ్డి కారణమని గగ్గోలు పెట్టి చెప్పినా ఏమాత్రం ఖాతరు చేయకుండా వారిపైన కేసు ఎందుకు నమోదు చేయలేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఉన్నతాధికారులు ఇప్పటికైనా బాధితునిపై దాడికి ప్రయత్నించిన వ్యక్తుల్లో పాటు ఆత్మహత్యాయత్నానికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఏం తీసుకుంటారో ఏం చర్యలు తీసుకుంటారో ఏం మరి చూడాలి. ఏం చర్యలు తీసుకుంటారో చూడాలి. ఇక్కడ మా బాధలకు కారణం ఈయననే మురళీధర్ రెడ్డి అంటేనే వ్యక్తి అని పిఏనే కారణం అని చెప్తే ఆ పిఏ భయభ్రాంతులకు గురి ఈయన ఆత్మహత్య చేసుకోవడం వల్ల ఈ మానకొండూరు ఎమ్మెల్యే పిఏ ఇక్కడ ఈయన ఆత్మహత్య చేసుకోవడం వల్ల భయభ్రాంతులకు గురి అయ్యారని కంప్లైంట్ ఇస్తే చావు బతుకులున్న పైన మరో కేసు పెట్టారు. సావు బతుకులున్న పైన మళ్ళీ కేసు పెట్టారు. కాంగ్రెస్ పాలన ఏ విధంగా కొనసాగుతుంది కరీంనగర్ జిల్లాలో అనేది ఒకసారి చూడ్రి. ఇంకో ఎమ్మెల్యే రిజర్వ్డ్ ఎమ్మెల్యే ఇష్టానుసారంగా పిహెచ్ఏ చైర్మన్ పదవులు అమ్ముకుంటున్నాడు. ఇంకో ఎమ్మెల్యే కాంగ్రెస్లకు సచ్చినోనికి వచ్చిందే కట్నం అన్నట్టు కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఉన్నది. ఇక మళ్ళీ దొరకదు మీకు సీటు, కానీ మీరు ఈ రకంగా చేస్తే మీకు మళ్ళీ సీటు దొరకదు. దయచేసి ఇది కరీంనగర్ జిల్లాకు సంబంధించిన వార్త. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి, లైక్ చేయండి. మరి మీ నియోజకవర్గంలో ఎట్లా జరుగుతుంది కాంగ్రెస్ పరిపాలన అన్నది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.